హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీలో ఎవరైనా సొన్నాలిక వెహికల్ కోసం చూస్తున్నారా? అయితే మంచి వీడియో అయితే తీసుకొచ్చానమాట. ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ అనమాట. వీడియో మొత్తం చూడండి. దగ్గరలో ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి చెక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. వెహికల్ అయితే కొత్త వెహికల్ అనమాట. రీసెంట్గా తీసుకున్నారు. ఎలాంటి ఇబ్బంది అయితే లేదనమాట. వెహికల్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. చాలా తక్కువ రీడింగ్ తిరిగిందనమాట. పెద్దగా యూజ్ చేయలేదనమాట. అవసరాన్ని తీసుకున్నారు. వాళ్ళకి పెద్దగా అవసరం లేకపోవడం వల్ల మళ్ళీ సేల్ అయితే చేస్తున్నారన్నమాట. వెహికల్ యొక్క మోడల్ కానీ, ప్రైస్ కానీ, లొకేషన్ కానీ, డీటెయిల్స్ అన్ని వీడియోలు అయితే చెప్తాను. ఎవరైతే సెకండ్ హ్యాండ్లో ట్రాక్టర్ల కోసం చూస్తుంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో జాండీర్ వెహికల్ కానీ, మహీంద్రా కానీ, ఐచర్ కానీ, స్వరాజ్ కానీ ఏ వెహికల్ అయినా సరే మన ఛానల్లో అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మీకు ఏ లొకేషన్లో కావాలన్నా కూడా మన ఛానల్లో అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాల నుంచి మన ఛానల్లో వెహికల్స్ అనేది తీసుకొస్తూ ఉంటాను. మరి మీలో ఎవరైనా వెహికల్ అమ్మాలి అనుకున్నా కూడా నాకైతే వాట్సాప్ చేయొచ్చు. మీ దగ్గర ఉన్న వెహికల్ యొక్క ఫొటోస్, డీటెయిల్స్ నాకైతే వాట్సాప్ చేయండి. నా నెంబర్ వచ్చేసి ట్రాక్టర్ గైడ్ అనమాట. ఇక్కడ స్క్రీన్ మీద అయితే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, వెహికల్ సేల్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రమే ఫొటోస్, డీటెయిల్స్ అయితే పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా లేచకుండా టాపిక్లోకి వెళ్తే మీ అందరి కోసం కొత్త వెహికల్ అనమాట. రీసెంట్గా తీసుకున్నారు, పెద్దగా యూజ్ చేయలేదు కాబట్టి సొన్నాలిక డిఎస్ N40 3i బండి అనమాట. వెహికల్ యొక్క టైర్లు కూడా చూసుకోండి. MRF అనే బ్రాండ్ ఏదైతే ఉందో టైర్ మీద అది కూడా అయితే కరిగిపోలేదనమాట. అంటే అరిగిపోలేదనమాట. అంత తక్కువ అయితే యూజ్ చేయడం జరిగింది. చాలా తక్కువ అయితే యూజ్ చేశారనమాట. టైర్ మీద ఉన్న బ్రాండ్ కూడా అయితే అరిగిపోలేదనమాట. అంత తక్కువ అయితే యూజ్ చేయడం జరిగింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి చెక్ చేసుకోండి. వెహికల్ వచ్చేసి 2024లో అయితే తీసుకున్నారన్నమాట. 2024 సంవత్సరం మోడల్ అనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి చెక్ చేసుకోండి. 2 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. 2024లో ఏ నెలలో తీసుకున్నారనేది మాత్రం తెలియదు కాబట్టి మీరు ఎవరైనా వెహికల్ దగ్గరికి వెళ్ళినప్పుడు పేపర్లు కూడా అయితే చెక్ చేసుకోండి. పేపర్లు చెక్ చేసుకుంటే మీకు అన్ని క్లారిటీగా అయితే ఉంటుందన్నమాట. అలాగే పేపర్ల యొక్క డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేసుకోండి. మీకు తెలిసిన మెకానిక్ కూడా అయితే చూపించుకోవాలనుకుంటే చూపించుకోండి. లేదా షోరూంలోనే డైరెక్ట్గా చెక్ చేసుకోవాలనుకుంటే షోరూంలో కూడా అయితే చెక్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే. ఓకేనా. 2024 సంవత్సరం మోడల్ కాబట్టి. అలాగే వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి తీసుకున్న కానీ నుంచి ఇప్పుడు దాకా 1200 గంటలు మాత్రమే తిరిగిందనమాట. ఇది వచ్చేసి 1200 గంటలు మాత్రమే తిరిగింది. పెద్దగా తిరగలేదనమాట. వాళ్ళ యొక్క అవసరానికి బట్టి వాళ్ళైతే యూజ్ చేయడం జరిగింది కాబట్టి చాలా తక్కువ అయితే యూజ్ చేసుకున్నారనమాట. అలాగే వెహికల్ అయితే ఎలాంటి రిపేర్ లేదు. టైర్లు కూడా సీల్ టైర్స్ అనమాట. ఇంజిన్ కానీ, గేర్ బాక్స్ కానీ, స్టీరింగ్ కానీ, బ్రేకులు కానీ, బ్యాటరీ కానీ టోటల్ వర్కింగ్ కండిషన్ అనమాట. ఎలాంటి రిపేర్ లేదు, ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు. వాళ్ళకి అవసరం లేక ఇప్పుడు మళ్ళీ సేల్ అయితే చేస్తున్నారు. ఎవరికైతే అవసరం ఉంది అనుకుంటారో వాళ్ళైతే ఖచ్చితంగా వెహికల్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. మరి వెహికల్ యొక్క ప్రైస్ వచ్చేసి 4,60,000 అయితే చెప్తున్నారు ఓనర్ అనేది. 4,60,000 అనేది ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదు. మన యూట్యూబ్ ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా దగ్గరలో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క వెహికల్ అనేది చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎవరైతే తీసుకోవాలనే ఆలోచనలో ఉంటారో వాళ్ళందరికీ మంచి మంచి వెహికల్స్ అనేది చాలా అయితే ఉన్నాయన్నమాట మన ఛానల్లో. ఒకసారి అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మన ఛానల్ ఓపెన్ చేసి చూస్తే, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే మీకు ఆల్మోస్ట్ అన్ని వెహికల్స్ అనేది మన ఛానల్లో అందుబాటులో అయితే ఉన్నాయి అనమాట. రీసెంట్గానే వచ్చాయి అన్ని వెహికల్స్ కూడా. ఒకసారి అయితే చెక్ చేసుకోండి, వెళ్ళి తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. కొత్త వాళ్ళు చూస్తుంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేయండి. ఈ యొక్క వెహికల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో కడప డిస్టిక్లో నందలూరు అనే యొక్క మండలంలో అయితే ఉందన్నమాట. ఆంధ్రప్రదేశ్ కడప డిస్టిక్ నందలూరు అనే యొక్క మండలంలో ఈ యొక్క వెహికల్ అయితే ఉంది. ఎవరైతే తెలిసిన వాళ్ళు ఉంటారో ఖచ్చితంగా వెహికల్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోండి. చుట్టుపక్కల ప్రాంతాలు కానీ, కడప డిస్టిక్లో ఉన్న కానీ, లేదా ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైనా వెహికల్ చూసి తీసుకోవాలనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళి చెక్ చేసుకోండి. మన ఛానల్ నుంచే మన సబ్స్క్రైబర్స్ కోసం చాలా తక్కువ ప్రైజ్లో మంచి మంచి వెహికల్స్ అనేది తీసుకొస్తూ ఉంటున్నాను. అలాగే షోరూంలో కొనాలనుకుంటే కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది. అదే సెకండ్స్లో తీసుకోవడం వల్ల మంచి వెహికల్సే తక్కువ ప్రైస్కి అయితే వస్తాయి కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సెకండ్ హ్యాండ్లోనే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. చాలామంది అయితే అడుగుతుంటారు, మా దగ్గర ఎక్కువ అమౌంట్ లేవన్నా సెకండ్స్లోనే మంచి వెహికల్ పెద్దగా యూజ్ చేయకపోయినా పర్వాలేదు, లేదా కొన్ని సంవత్సరాలు యూజ్ చేసినా సరే తక్కువ టైమింగ్ తిరిగిన వెహికల్స్ ఏమన్నా ఉంటే చూడన్నా తక్కువ ప్రైజ్లో అయితే అడుగుతుంటారన్నమాట.